మా ఊరికి వచ్చాడనమాట. వీడియో వద్దంటున్నాడు, స్టైల్గా ఉంటాడు. హలో ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే సింహాచలం వెళ్ళబోతున్నాం అనమాట. గుడికి, నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం అన్నమాట. మనం అంటే మేము 6కి వెళ్ళాం అనమాట స్టేషన్కి. 6కి వెళ్తే ట్రైన్ ఎంతకు వచ్చింది అనుకోండి, 3 గంటలైందనమాట స్టేషన్లో కూర్చున్నాం అలాగా. అంటే ట్రైన్లన్నీ వస్తున్నాయి అనమాట, మా ట్రైన్ రావట్లా. ఎందుకు రావట్లేదు వై అంటే 3 గంటలు లేట్ అనమాట. మేము 6 నుంచి వెయిట్ చేస్తే ట్రైన్ 9కి వచ్చింది. అంటే అంతలోపు మేము నా స్కూటీతోని సింహాచలం వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ వచ్చే టైంలో. అంతసేపు వెయిట్ చేసాం అనమాట, 3 అవర్స్. ట్రైన్ వస్తున్నాయి, ఒక 2-3 ట్రైన్లు అలాగ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ మా ట్రైన్ రావట్లా. అలాగ 3 గంటలు వెయిట్ చేసామన్నమాట. లేస్ ప్యాకెట్ తింటూ, టీ తాగుతూ, అలా టైంపాస్ చేస్తూ 3 గంటలు అలాగ స్టేషన్లోనే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే, అయినా సరే మా ట్రైన్ రావట్లా. అన్ని ట్రైన్లు వస్తున్నాయి, మా ట్రైన్ రావట్లా. ఫైనల్గా మా ట్రైన్ వచ్చిందనమాట. నేనైతే కూర్చుని పోయాను ట్రైన్లో. కూర్చుని పోయిన తర్వాత మా ట్రైన్ బయలుదేరుతుంది. నా సంతోషం చూడాలి. అంటే 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ట్రైన్ అలాగ వెళ్తుంటే నేను అంటే ట్రైన్లో కూర్చొని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరం ఎన్నో సంవత్సరాలు అయింది. వెళ్ళాం అలాగ వెళ్తుంది అనమాట ట్రైన్ మాది. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు, పాసింజర్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు అనమాట. మనం ఎందుకు టైం వేస్ట్ చేయడం అని వీడియో తీసేస్తున్నాం అనమాట ట్రైన్ది. దాని తర్వాత మళ్ళీ బయలుదేరుతూనే ఉంది. కాస్త మా ఓడికి కొద్దిగా వీడియో చూడరా వైరల్ అవుతావు అంటే, లేదురా నేను వీడియో గట్ట నాకు నేను షై ఫెలో అంటాడు అనమాట. వాడు హీరోలాగా ఉంటాడు కాకపోతే. దాని తర్వాత ఫైనల్లీ సింహాచలం స్టేషన్లో దిగిపోయామన్నమాట. మేము దిగిపోతూ టీటీ ఏమంచో టికెట్ అడిగిందనమాట. మా వాళ్ళు ఇద్దరు టికెట్ ఇచ్చారు, మేము కూడా వెళ్ళిపోయామన్నమాట. దాని తర్వాత వెళ్తూ అంటే అక్కడ బస్ స్టాండ్ ఏంటి ఉండదు, రోడ్డు మీద నించుంటే బస్సులు వస్తాయి అన్నమాట. బస్ స్టాండ్కి వెళ్ళడానికి బస్సులు వస్తే బస్సు ఫైనల్లీ వచ్చిందనమాట. మేము కొండ మీద ఎక్కుతున్నాం ఇప్పుడు. కొండ మీద ఎక్కుతూనే ఉన్నాం. కాకపోతే కొండ కొద్దిగా చిన్న కొండే, ఎక్కిపోవచ్చు. బస్సు మీద కూర్చొని ఎక్కామన్నమాట. నేను కాస్త వ్యూ కొద్దిగా బాగుందన్నమాట, పైనుంచి కిందని వ్యూ. మాకు వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ, బాగుందన్నమాట వ్యూ. అలాగా వ్యూ కొద్దిగా చూపించాను. దాని తర్వాత చిల్ అవుతున్నాం మనం కొద్దిగా. అంటే హ్యాపీనెస్ అవర్ లోడ్ అనమాట. చూడండి వ్యూ ఎలా ఉందో, వ్యూ సరిగ్గా ఉందన్నమాట, భలే ఉంటుంది వ్యూ. అలాగే వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఈ మెట్లు ఎక్కామన్నమాట. మెట్లు అంటే ఒక 20-30 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత మనం చేరిపోవచ్చు గుడి దగ్గర దాకా. గుడి దగ్గర ఫైనల్లీ చేరిపోయామన్నమాట. చేరిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఉందన్నమాట గుడి. అంటే ఇది గుడి కాదు, వెళ్ళే దారి అనమాట, గుడికి వెళ్ళే దారి. అలాగే వెళ్ళాం, నడిచాం. ఇదేం చిన్న గుడి ఉంది, అక్కడ చిన్న గుడి చూసాం. ఫైనల్లీ అక్కడ నించున్నాం అనమాట. నించొని స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే 3 అవర్స్ మా జర్నీ ఎంత తెలుసా, టోటల్ 6 అవర్స్ 3 అవర్స్ 9 అవర్స్ జర్నీ అనమాట. మా ఊరు నుంచి అక్కడికి రావడానికి 3 అవర్స్ జర్నీ. వాళ్ళు 9 అవర్స్ చేశాడు అనమాట ట్రైన్ వాడు. అలాగా శివలింగానికి అభిషేకం చేసి, స్నానం చేసిన తర్వాత చేసాం అభిషేకం. దాని తర్వాత అక్కడ కొన్ని దేవుళ్ళ ఈ స్టాచ్యూలు ఉన్నాయి, అవి తీసిన తర్వాత బ్యాగ్ పెట్టడానికి వెళ్ళిపోయాం అనమాట. బ్యాగ్కి 10 రూపాయలు కాదు 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. 20 రూపాయలు తీసుకున్నారు. దాంతో మా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగే నేను ఫోటో అని వీడియో తీసాను అనమాట. మా వాడు కొద్దిగా కెమెరా షై పర్సన్ కాబట్టి వెళ్ళిపోయాడు అనమాట సైడ్కి. హీరోలాగా ఉంటాడు కాబట్టి స్టైల్గా ఉంటాడు. అలాగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళిపోయి ఎక్సైట్మెంట్లో ఉన్నాను అనమాట. నేను చాలా టైర్డ్ అయిపోయాను. మా ట్రైన్ ఏమో రాత్రి 9:30కి ఉందన్నమాట. 9:30 దాకా అలా వెయిట్ చేసి ఫైనల్గా ట్రైన్లో కూర్చున్నాను అనమాట. చలో మరి ఎక్కడితో ఆపేద్దాం. నేను కూడా చెప్పి చాలా అలసిపోయాను. బాయ్.